అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడబచ్చి తిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని సులకనగాగొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరే గద్దించి చరచెను. స్వామివారు చెప్తున్నారు ఇక్కడ లంకారాక్షసితో, సుందరమైన లంకా నగరాన్ని చూడాలని నేను వచ్చాను, ఈ మాత్రం దానికే నా మీద ఎందుకు కోపడుతున్నావు? జస్ట్ నేను ఈ లంకని అలాగా టూరిస్ట్గా వచ్చా కదా, జస్ట్ చూసేసి నేను బయలుదేరి వెళ్ళిపోతాను అని స్వామి చెప్తుంటే, నిదానంగా చెప్తుంటే అది విన్న రాక్షసి లంకిని చులకనగా చూసింది. కొండకోణంలో తిరిగే కోతి ఇదేంటి లంకా నగరానికి రావటం అని చెప్పి స్వామివారిని గద్దించింది, గట్టిగా బెదిరించి స్వామిని భయపెడదామని చెప్పి పాపం చూసింది. ఇక్కడ భయపడతాక ఆయన ఏమన్నా చిన్న ఆయన కాదు కదా. సో ఆయన శక్తి తెలవాలంటే పాపం తెలుసుకోవాలి కదా లంకిడికి. సో ఈ సందర్భంలో స్వామివారు ఏం చేశారు, గట్టిగా సింహనాదం చేశారు. సింహం ఎలాగ గింకారం చేస్తుందో ఒక సింహనాదాన్ని స్వామివారు చేశారు. చేస్తూ ఆయన యొక్క శరీరాన్ని, అంటే కాయము అంటే శరీరాన్ని పెంచారు విపరీతంగా. వామహస్తంతో పిడికిలు బిగించారు. ఇదే ఇలా పట్టుకుని పిడికిలు బిగించి గట్టిగా ఒక్క పోటు పొడిచారు ఎవరిని, లంకిణ్ణి. ఆ యొక్క కాపలా ఉన్న లంకిణి గిలగిలా కొట్టుకుంటూ కిందపడి దొర్లుతూ ఇలాగే చూస్తూ ఉంది స్వామిని, ఏంటి ఇలా కొట్టాడని. సో అప్పుడు స్వామికి జాలేసింది. ఆడది అబల ఏమని చంపడం ధర్మం కాదు అని లంకిణిని స్వామివారు క్షమించి వదులుతారు. ఆయన పాపం ప్రేమ ఎంతైనా భగవంతుడు భక్తులు ఎందు ప్రేమే ఉంటాడు. భక్తులు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అధర్మంగా జీవించినా సరే భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మంగా జీవించినా అదే ప్రేమ, అధర్మంగా జీవించినా అదే ప్రేమ ఉంటుంది భగవంతుడికి భక్తులు యందు. అంతేగాని వేరే భేదభావాలు ఉండవు. అప్పుడు స్వామివారు ఇలాగా సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించి ఒకే పోటున లంకను గూల్చే కొండబొండలా రక్కసి దొల్లే కనులప్పగించి నోటిని తెరచే అబలను జంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయ్యగొని. అబలైనటువంటి ఆ స్త్రీమూర్తిని చంపడం ధర్మం కాదని లంకిణిని స్వామివారు అలా వదిలేశారు. అప్పుడు ఆ లంకిణి, లంకాది దేవత అయినటువంటి లంకిణి స్వామివారికి నమస్కరించి ఇలా అంటుంది, ఓ బలధీమా వానరోత్తమా, నేటికి నీచే ఓటమెరిగితి, ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని, రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెధరు, ఇది నిజమౌనని నీదే జయమని లంకారాక్షసి పంపె హరీషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథానే పలికెద సీతారామ కథ. ఎప్పుడైతే స్వామివారు ఒక్క పోటుతో లంకిణిని స్ట్రాంగ్గా ఇచ్చారో
స్వామివారి యొక్క తాకిడికి జ్ఞానోదయం అయింది లంకిణికి. అయ్యి అప్పుడు చెప్పింది, బ్రహ్మ పూర్వం నాకు వరం ఇచ్చాడు, ఒక వానరుడి చేతిలో నీకు ఇది ఉంది, సో ఆయన వల్ల ఈ లంక అంతా నాశనం జరుగుద్ది అని చెప్పారు. అప్పుడు లంకిణి, వచ్చింది నువ్వే నాన్న, నాకు జ్ఞానోదయం అయింది, ఇక వెళ్ళు లంకలోకి, నీదే జయం అని చెప్పి ఆశీర్వదించి, సో స్వామిని అక్కడి నుంచి లంకా రాక్షసి అయినటువంటి లంకిని సాగనంపుద్ది. ఎక్కడికి? ఎంటర్ ద లంక, అంటే లంకానగరంలోకి స్వామివారు ఎంటర్ అవుతున్నారు. కోటగోడ దాటి స్వామి కోటగోడ అడ్డంగా ఉంది కదా, లంకిని ఫినిష్ చేశారు. కోటగోడ దాటి స్వామివారు లంకలోకి ఎంటర్ అవుతున్నారు. సో ఆమె వదిలేసింది. ఇంకా స్వామి ఇలాగా కోటగోడ అవలీలగా ప్రాకెను కపికి సోరుడు, లోనికి దుమ్మికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధులా, వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీసుడుగాంచెను. చక్కగా స్వామి ఆయన అడిమా మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ సిద్ధ అష్టసిద్ధులు పొందిన ఆయన కదమ్మా. ఎలా కావాలంటే అలా రూపాలు మారుతూ ఆ కోటగోడని అలా అలా పాక్కుంటా స్వామి దాటి లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఫస్ట్ కుడికాలు ముందు పెట్టారు. విజయం పొందాలంటే కుడికాలు లోన పెట్టాలి కదా, లోన పెట్టారు. లోన పెట్టి అలా నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు. అన్ని ముత్యాలు రత్నాలు రాసులతో తోరణాలు కట్టినటువంటి రాజవీధులు కలిగినటువంటి ఆ సువర్ణమైనటువంటి సుందరమైన ఆ రాజవీధులతో లంకానగరం అతి రమ్యంగా ఉంది. ఆ రమ్యమైనటువంటి రాజవీధులను దర్శిస్తూ ఆ యొక్క వెన్నెల రాత్రి యొక్క వెన్నెల కాంతిలో లంకాపురి యొక్క శోభను స్వామివారు శోధనగా అంటే శోధించుతూ చూస్తున్నారు. హరీషుడైనటువంటి స్వామివారు గాంచారు నేత్రాలతో. గాంచి ఆ యొక్క సువర్ణమైనటువంటి ఆ యొక్క కట్టడాలు దగదగ మెరుస్తున్నటువంటి ఆ సౌదరాజ్యాలను గమనిస్తూ ముందుకు సాగుతూ ఇలాగా రామాయణంలో మనం కీర్తించుకుందాం. సువర్ణమయ సౌదరాజముల దగదగ మెరిసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు మంగళకరమౌ నృత్యగీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీసుడుగాంచెను. ఎలా చూస్తున్నారంటే స్వామి సువర్ణమైనటువంటి సౌదరాజ్యాలంటే కట్టడాలని, సో దగదగా మెరుస్తున్నటువంటి యొక్క గృహాలని, ఆ నవ్వులు జల్లులు కలిగిన మంగళకరమైనటువంటి నృత్య గీతాలు, అలాగ అప్సరసలు నడుస్తున్నటువంటి ఆ యొక్క సంగీత సాహిత్యాలు, 3 రకాల స్థాయిలు, మందర మధ్య తారాస్థాయిలో జరుగుతున్నటువంటి ఆ యొక్క గాన యొక్క మాధుర్యాన్ని ఆలకిస్తూ ఆ వెన్నెలలో ఆ లంకాపురి యొక్క శోభను తిలకించుతూ స్వామివారు అలా ప్రయాణం చేస్తున్నారు. ఎవరి కోసం? అమ్మవారి కోసం. సుందరమైన హేమమందిరము రత్నఖచితమౌ సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్నకాంతి సంకీర్ణము నృత్యమృదంగ గంభీరనాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీసుడుగాంచెను. సో స్వామి
ఈ యొక్క లంకేశ్వరుడు అంటే రావణాసురుడు యొక్క దివ్య భవనాన్ని శోధిస్తూ స్వామివారు దర్శించారు. సుందరమైనటువంటి బంగారు మందిరం, అలాగే రత్న ఖచ్చితాలు పొదిగినటువంటి సింహద్వారాన్ని, అలాగే పతాకాంకిత ధ్వజాకీర్ణం నవరత్న కాంతులతో వెలుగుతున్నటువంటి ఆ యొక్క నగరంలో ఉన్న ఆ గృహాన్ని దర్శిస్తూ, అలాగే వీణాగాన వినోదాలతో జరుగుతున్న ఆ మందిరాన్ని దర్శిస్తూ ఆ యొక్క లంకేశ్వరుడి యొక్క దివ్య భవనాన్ని స్వామి ఆశ్చర్యం గొలుపుతూ చూస్తున్నారు. అలాగే చూస్తూ స్వామి ఇంకా ముందుకు జరుగుతున్నారు. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణచేత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాసపర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీసుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథ. ఎలా ఉందయ్యా అంటే రావణాసురుడి మందిరం అత్తరు పన్నీట జలకాలు అంటే ఇప్పుడు ఉండే స్విమ్మింగ్ పూల్స్, అలాగే సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది, స్వర్ణ ఛత్రాలతో వింజామరలతో కస్తూరి జవ్వాది గంధములతో నిత్యము పూజలు శివార్చనలు జరుగుతున్నటువంటి ప్రతి మాసంలో జరిగే హోమాలతో లంకేశ్వరుడి యొక్క దివ్య భవనం అద్భుతంగా విరాజిల్లుతున్నటువంటి ఆ దివ్య భవనాన్ని స్వామివారు చూసి ఆశ్చర్యపోతున్నారు స్వామివారు ఇక్కడ. సో ఇలాగా స్వామి ఆ దివ్య లంక అంతా కూడా తిరుగుతూ ఆయన ఆశ్చర్యపోతూ లంకా భవన సౌందర్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు స్వామివారు. ఈ సందర్భంలో అక్కడ స్వామివారికి ఒక దివ్యమైనటువంటి విమానం ఒకటి దర్శనం జరుగుతుంది. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు మనం అందరం కూడా వాడుకుందాం. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొనితేచినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరుబంది. ఇలా తిరుగుతున్న స్వామివారికి యమ కుబేర వరుణ దేవేంద్రాదుల యొక్క సర్వసంపదలను మించింది. విశ్వకర్మ తొలుత దాన్ని తయారు చేసి బ్రహ్మకిచ్చారు. ఆ యొక్క బ్రహ్మ ఈ యొక్క వరం చేత బ్రహ్మను మెప్పించి కుబేరుడు వరానుగ్రహంగా పుష్పక విమానాన్ని కుబేరుడు పొందగా ఆ కుబేరుణ్ణి మన దశకంఠుడు డిష్ ఫైట్ చేసి రణరంగంలో యుద్ధరంగంలో ఆ కుబేరుని ఓడించి ఈ మన దశకంఠుడు ఏం చేశాడమ్మా, చక్కగా పుష్పక విమానాన్ని తీసుకొచ్చి ఈయన మందిరం పక్కన పెట్టుకున్నారు. తెచ్చిన ఆ యొక్క పుష్పక విమానాన్ని చూసి స్వామివారు ఆశ్చర్యపోయారు. ఆయన ఏమి ఇది యొక్క విమానం యొక్క సౌందర్యము అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. సో ఆ విశ్వకర్మ దాన్ని ఎలా నిర్మించాడో ఇప్పుడు ఎలా తయారు చేశాడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పుష్పక విమానాన్ని ఎలా తయారు చేశారనేది మనం తెలుసుకుందాం. నేలను తాకక నిలచియుండున్నది రావణ భవన మధ్యంభుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన ప్రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను
ధిక్కరించున్నది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరుబంది నేలను తాకక అంటే నేలను తాకకుండా ఆకాశంలో నిలిచి ఉండేది. రావణ భవనంలో మధ్యలో ఉన్నటువంటిది. అది వాయుపదాన్న ప్రతిష్ఠ చేసినటువంటిది. అది అందరూ జనరల్గా పూర్ణపదం భిన్నపదంలోనే ప్రతిష్టలు జరుగుతుంటాయి. సో ఇక్కడ వాయుపదంలో ప్రతిష్ఠ చేశాడు. విశ్వకర్మ ఎంత గొప్పవాడో ఆ విమానాన్ని సృష్టించడంలో చూసుకోండి. సో ఆ యొక్క రథాన్ని ఎక్కి మీరు కూర్చుని మనసులో స్మరించండి. ఇలాగా మీరు మనసులో తలుసుకోండి. ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు మనసులో కోరిక తీసుకున్న ప్రదేశానికి తీసుకెళ్ళండి. అటువంటి టెక్నాలజీతో ఆ రోజుల్లోనే మహర్షులు నిర్మించినటువంటి ఆ యొక్క పుష్పక విమానాన్ని స్వామి చూసి ఆశ్చర్యం చెందుతున్నారు. ఆయన ఏమి ఈ యొక్క పుష్పక విమానం ఇంత దగదగ మెరుస్తూ దాని గొప్పతనాన్ని ఆయన చూస్తూ ఇలాగా వర్ణించడం జరిగింది. రామాయణంలో రాక్షస సైనికులు ఎవరికి కంటబడకుండా లంకానగరం యొక్క లంకాధీశుని యొక్క మందిరాన్ని ఆ యొక్క రావణాసురుడి యొక్క మందిరాన్ని దర్శిస్తూ పరికిస్తూ ఆ యొక్క పరిసరాలను గమనిస్తున్నారు. ఆ లంకాధీశుని మందిరం ఎలా ఉందంటే లంకాధీశుని ప్రేమ మందిరము రత్నఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆగ్రాణితము పుష్పకమందు రవణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరుబంది. రత్న ఖచ్చితమైనటువంటి ఆ యొక్క హేమమందిరం అంటే బంగారు మందిరాన్ని, చందనాది సుగంధు బంధురాన్నిమైనని, పానభక్ష్య పదార్థ సమృద్ధమైనటువంటి ఆ యొక్క మందిరాన్ని అనిలాత్మజుడు ఆఘ్రాణితంగా చూస్తూ ఉన్నాడు. ఆ రావణాసురుడి మందిరాన్ని చూసి స్వామివారు ఆశ్చర్యం చెందారు. సో ఇక్కడ అంటే రావణుడి దగ్గర ఆ రోజున ఈ లంకలో ఎంత సంపద ఉందనేది ఈ యొక్క వర్ణనని వాల్మీకి మహర్షి మనకి వివరించడంతో మనకు అర్థమవుతూ ఉంది.